హలో అండి, నేను మీ బాను. వెల్కమ్ టు పల్లెటూరి రుచులు. ఈరోజు పల్లెటూరి రుచుల్లో రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి అండి. ఎన్ని నెలలైనా నిల్వ ఉండేలా కొత్తిమీర పచ్చడి ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఎన్ని కర్రీస్ ఉన్నా తొలి ముద్ద పచ్చడితో తినే అలవాటు అందరికీ ఉండేది. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోతామండి. ముందుగా కొత్తిమీరని తీసుకోండి. కొత్తిమీరని వేర్లు ఉన్నాయి కదండి, ఈ వేర్లు అయితే మనం ముందుగా కట్ చేసుకోవాలి. మాకు తోటలో వచ్చిన కొత్తిమీర అండి ఇది, అందుకని చెప్పేసి ఇలా కొంచెం మట్టి మట్టిగా ఉంది. కొత్తిమీరని శుభ్రం చేసుకుని 3 వైపులు కట్ చేసుకోండి, అంటే 3 టైమ్స్ అన్నమాట. మరి చిన్న ముక్కల కింద కట్ చేస్తే కొత్తిమీర పేస్ట్ అయిపోతుందండి. సో మీరు కొత్తిమీర 3 టైమ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. వేర్లు అన్నీ తీసేసి అందులో చెత్త కట్ట ఉంటుంది కదండి, అదంతా తీసేసి శుభ్రంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ఈ కొత్తిమీరని ఒక పళ్ళెంలో వేసుకోండి. కొత్తిమీర అంతా కట్ చేసేసిన తర్వాత దీన్ని మనం వాష్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక బకెట్లో సగం వరకు వాటర్ తీసుకోండి. బకెట్ అయినా పర్లా, టబ్లో అయినా పర్లా. కొత్తిమీర అంతా వాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కొత్తిమీరకి తడి అనేది ఉండకూడదు. మనం పచ్చడి చేసుకునేటప్పుడు తడి అనేది ఉంటే కొత్తిమీర పచ్చడి నిల్వ ఉండదండి. అలా అని ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఫ్యాన్ గాలిలో ఆరబెడితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఒక క్లాత్ మీద ఫ్యాన్ గాలిలో ఆరబెట్టేసుకోవాలి. కొత్తిమీర ఆరిపోయిన తర్వాత ఒక బౌల్లో మనం కొలుచుకోవాలండి. నేను ఒక గిన్నెతో కొలుచుకుంటున్నాను. నేను కొలుచుకున్న గిన్నెతో నాకు 2 గిన్నెలు అయితే కొత్తిమీర వచ్చిందండి. అంటే 2 బౌల్స్ కొత్తిమీర వచ్చింది. ఆ 2 బౌల్స్ కొత్తిమీరకి మెజర్మెంట్ కప్పుతో 1/2 కప్ ఆవాలు, 1/2 కప్పు మెంతులు వేసుకోవాలండి. మెంతులు అనేవి ఎక్కువ వేసుకుంటే పచ్చడి చేదు వచ్చేస్తుంది కాబట్టి మెజర్మెంట్ కప్పుతో 1/2 కప్ ఆవాలు, 1/2 కప్పు మెంతులు అయితే సరిపోతుంది. వీటిని ఒక ప్యాన్లో స్టవ్ ఆన్ చేసి మీడియంలో పెట్టి వేయించుకోవాలండి. దూరగా వేయించుకోవాలి. ఆవాలు మెంతులు అనేవి చిటపటలాడితే సరిపోతుంది. మరీ వేగినా మాడిపోతాయి. కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. వేగిపోయిన వెంటనే వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన వెంటనే వీటిని పౌడర్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాదు, అలా అని బరకగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పచ్చళ్ళలోకి చింతపండు తీసుకోవాలండి. అంటే పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. అంటే మెజర్మెంట్ కప్పుతో 1 కప్ అనమాట. ఇప్పుడు ఆ చింతపండుని మరిగి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి. అంటే బాయిల్ వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి. కూల్ వాటర్ వేసుకుంటే చింతపండు అనేది పాడైపోతుంది, పచ్చడి నిల్వ ఉండదు. స్టవ్ ఆన్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవగానే అందులో కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర అనేది బాగా మగ్గాలండి. కొత్తిమీర అంతా నాకు కొత్తిమీర ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 టైమ్స్ అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర అంతా బాగా మగ్గిపోవాలండి. ఎక్కడ తేమ అనేది ఉండకూడదు, అంటే తడి అయితే అస్సలు ఉండకూడదు. తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది కాబట్టి. ప్యాన్కి అంటుకుంటుంది కొత్తిమీర అంటే మొత్తం వేగిపోయినట్టే అండి. ఇప్పుడు కొత్తిమీరని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తీసుకున్న వెంటనే చింతపండుని బాగా గుజ్జు కింద నలిపేసుకోవాలండి. చింతపండు పిప్పు గుజ్జు సపరేట్ చేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి చింతపండు గుజ్జు అంతా వేసుకుని మగ్గించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చింతపండు కలుపుతూనే ఉండాలండి, కలపకపోతే అడగంటి మాడిపోతుంది. ఈలోపు కొత్తిమీరని మనం మిక్సీ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. మరీ పేస్ట్గా కాకుండా అలానే బరకగా కాకుండా కొంచెం ఈ విధంగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఆయిల్ గుజ్జు సపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోనే 2 కప్స్ ఆయిల్ వేసుకోండి. అంటే కొత్తిమీరతో కొలుచుకున్న బౌల్తో 1/2 కప్పు ఆయిల్ అయితే సరిపోతుంది. అంతా కలిపేసి మళ్ళీ ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వేసుకుని మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు కారం వేసుకోండి. అంటే మెజర్మెంట్ కప్పుతో 1 కప్పు కారం అయితే సరిపోతుంది. కారం వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అంతా వేసి కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. పచ్చడి కలపడంలోనే మనకి టేస్ట్ అయితే తెలుస్తుంది. అంతా కలిసేటట్టు కలిపితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది.
ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మెజర్మెంట్ కప్తో పావు కప్పు సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇందులోనే 15 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకున్నా పర్వాలేదు. ఈ పచ్చడిని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోండి. 8 కంటైనర్లో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో అయితే 3 to 4 months వరకు నిల్వ ఉంటుందండి. బయట అయితే 1 to 2 months వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని 3 days వరకు ఊరనివ్వాలండి. 3 days వరకు మన పచ్చడిని అలానే వదిలేస్తే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద పచ్చడి వేసి తింటే ఆ టేస్టే వేరు కదండి. సో కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆవకాయ పచ్చడి, ఉల్లి ఆవకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఇలా రెగ్యులర్గా ఈ పచ్చళ్ళే తిని బోర్ కొట్టేస్తే కన్ఫామ్గా ఒక్కసారి ఈ కొత్తిమీర పచ్చడి ట్రై చేయండి. కొత్తగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, చాలా అంటే చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.